పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను భూ కబ్జాదారులు ఆక్రమించుకుంటున్న ఘటన మెదక్ జిల్లా జిన్నారం మండలం అన్నారం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అన్నారం గ్రామం సర్వేసు నెంబర్ 261లో గల కొంత భూమిని ప్రభుత్వం పేదలకు ఇచ్చింది. ఈ భూములను ప్రభుత్వం లబ్ధిదారులకు పట్టాలు కూడా ఇచ్చింది. అయితే ప్రభుత్వం మంజూరు చేసిన ఈ భూముల్లో రైతులు వ్యవసాయానికి కూడా నోచుకోలేదు. భూ కబ్జాదారులు, పోలీసులు, అధికారుల అండదండలతో పేద ప్రజలు భూములను దోచుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ముందుకొచ్చి తమకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని బాధితులు వాపోతున్నారు. నేను చెప్పాలా నువ్వు చెప్తావు? మరి కాగమని చెప్తా, నువ్వు చెప్పమని చెప్తే రాగే చెప్తా. నా పేరు సత్యమ్మ. ఏం సత్యమ్మ? మనం కట్టుకుంటే ఇక్కడ పోసాం ఇల్లు కడతామండి. ఎగబడితే పోలే ఎంత శ్లోకం. పేదల రైతుల భూమి పేదలకే కావాలి, మా భూమి మాకే కావాలి. అధికారుల పక్షపాతం వదలాలి, అధికారుల పక్షపాతం వదలాలి, అధికారుల పక్షపాతం వదలాలి. అధికారులు న్యాయం చేయాలి, అధికారులు పేద ప్రజలకు న్యాయం చేయాలి. మా భూమి మాకే కావాలి, మా కబ్జలు మాకే కావాలి, మా పేదలకు న్యాయం చేయాలి. అధికారులు స్పందించాలి, అధికారులు స్పందించాలి. అక్కడ ఇక్కడ బోరు కల్టివేట్ చేసి మంచిగా పంట బోర్ కార్డు ఒకటి, మా బోర్ కార్డు ఒకటి, పత్తి గురించి చాలా పోదాం. నేను ఇక్కడ ఇవ్వడన్నా అది కూడా తీసుకోవచ్చు. సర్వే నంబర్ 261లో 588 ఎకరాల పొలం కలదు. ఇందులో గవర్నమెంట్ భూమి దాదాపు సుమారు 270 ఎకరాల పైన ఉన్నది. దీన్ని సేతువారు ఇప్పటి వరకు చేయలేదు. దీని విభజన ఏ విధంగా చేసిరో కూడా ప్రజలకు తెలియదు. సుమారు 83, 84, 85 కాలంలో రైతులకు అసైన్ సర్టిఫికేట్ జారీ చేయడం అయినది. దాని ప్రకారం వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేస్తూ 3 దశాబ్దాలుగా వారి జీవనోపాధి సాగిస్తున్నారు. ఈ మధ్యలో రికార్డ్స్ పరంగా మాకు పేపర్లు ఉన్నాయంటూ అధికారులు మ్యూటేషన్లు ఇచ్చిరని చెప్పి పాస్బుక్లు, పేపర్లు తీసుకొని వచ్చి రైతుల మీద దౌర్జన్యం చేయడానికి కొందరు ప్రైవేట్ వ్యక్తులు పూనుకుంటున్నారు. వారిపై అధికారులు స్పందించి వారిపై కఠినమైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. నిన్న నుంచి 3 రోజుల నుంచి సిఐ గారు మమ్మల్ని వేధిస్తున్నారు. మీరు రావాలి, ఎక్స్ సర్వీస్ మెన్లకు మీరు రానివ్వట్లేదు, పొలంలోకి వస్తే మీరు కొడుతున్నారంట, మీరు బెదిరిస్తున్నారంట అనడం. అయితే అతను ఎవరు ఎక్స్ సర్వీస్ మెన్? ఇక్కడెక్కడ దున్నాడా, ఎక్కడన్నా ఉన్నాడా, ఇంతవరకు పొజిషన్ మీదకి వచ్చాడా? మరి సిఐ గారు మమ్మల్ని అడగడం ఏంది? దీనికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కు పోలీస్ శాఖ సంబంధం ఏంటి? దానికి ఏమైనా సంబంధం ఉంటే ఇక్కడ మాకు పోలీస్ శాఖ బెదిరించవలసిన అవసరం లేదు. మేము స్వచ్ఛందంగా రైతులం సేవ చేసుకుంటున్నాం, ఇక్కడ సేవ చేసుకుంటున్నాం. దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధం ఇవ్వాలి. ఇంతకుముందే గతంలో హైకోర్టు నుంచి మేము డైరెక్షన్ తెచ్చాం. గతంలో మీరు ఇక్కడ నుంచి ప్లాట్లకు ఇస్తాం, అక్కడ ఇస్తాం, మీరు లేవాలి అని అంటే హైకోర్టు నుంచి డైరెక్షన్ దాంట్లో ఎంఆర్ఓ గారికి శూన్యంగా ఇవ్వడం జరిగింది. పేద ప్రజలను ఎప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, పేద ప్రజలను ఎప్పుడు కదిలించొద్దు. ఎక్కడన్నా
పేద ప్రజలు వ్యవసాయం చేయని భూమి ఉంటే తీసుకోవాలి, కానీ రైతులు ఉన్న భూమిని ఎలాంటి హానికరం చేయొద్దు అని గతంలో ఆల్రెడీ హైకోర్టు నుంచి గత 3 సంవత్సరాల కింద కోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది. దాన్ని ఫాలోఅప్ చేయకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పోలీస్ శాఖకు అప్పచెప్పడం, పోలీస్ శాఖ వారు మమ్మల్ని బెదిరించడం, దళారుల చేత భూమిని కొనించడం, తిరిగి వేరే రేటుకు అమ్మడం, ఇది ఎంతవరకు సహజమని మేము అడుగుతున్నాం. దీనికి స్పందించి ఆల్రెడీ కలెక్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, రెవెన్యూ శాఖ మార్చులు కానీ మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు. మా నాన్న చిన్న ఉన్నప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి కాస్త చేస్తే ఇప్పుడు ఎక్కడోళ్ళో వచ్చి మాది అని చెప్పి తీసుకుంటున్నారు. మాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. మా నాయన చనిపోయిండు, మేము ఉన్నాము, 3 బిడ్డలము. మా పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తే మేము భయపట్టి మేము చేనుల రైతులం పని చేస్తున్నాం. మా చేను చూసి, మా రైతు చూసి, మాది లేకపోతే కాస్త మీద లేకపోతే మా తీసుకోండి, మా కాస్త మీద ఉన్నాక వచ్చి పోలీసులు వచ్చి మమ్మల్ని ఇచ్చేయడం, ఇబ్బంది పెట్టడం మాకు చాలా బాధగా ఉంది. మీరు చదువుకురు చిన్నప్పటి సంది, మీరు ఈ రోజు డ్యూటీ లెక్కలు తీసేస్తారు, మీకు ఎంత బాధ ఉంటది. ఈ రోజు ఇట్లా మేము అది డ్యూటీ లాగాని మేము వ్యవసాయం చేసినాం, ఇప్పుడు ఈ రోజు మమ్మల్ని అన్నకెళ్ళి తీసేస్తే మాకెంత బాధ ఉంటది. మీ ఏమారకైనా, మీ పటవారైనా, ఎవరికైనా మీకు నమ్మసరికలు పెడుతున్నాం, పెద్దలకు చిన్నలకు అందరికి. బుగ్గలు వచ్చినాయి, చేతుల బుగ్గలు, కాళ్ళు చేతులకు అన్ని బుగ్గలు వచ్చినాయి. షబ్బు లేక మాకు అంత ఇబ్బంది పడి కొట్టుకున్నాం.